మహాకుంభమేళాతో ప్రయాగ పోటెత్తింది. పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్త కోటి జనం ఆరాటం ప్రమాదానికి కారణమైంది. ప్రయాగలో జరిగిన తొక్కిసలాటతో దేశం మరొక్కసారి ఉలిక్కిపడింది. మొన్న తిరుమల, ఇవాళ ప్రయాగ్రాజ్. పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగే ప్రతి చోట తొక్కిసలాట సర్వసాధారణంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది జనం తప్ప, అధికారుల అలసత్వమా? జనం కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారని తెలిసి కూడా ప్రమాదాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? అసలు క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? మేరా భారత్ మహాన్. ఈ ఇంక్రెడిబుల్ ఇండియాలో ఉన్న భిన్నమైన మత సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. అంతేకాదు, ఈ దేశంలో చావైనా బతుకైనా పండుగైనా సెలబ్రేట్ చేయడం సంస్కృతిలో భాగమైంది. ముఖ్యంగా మత కార్యక్రమాలకు ఇక్కడ తీవ్రమైన డిమాండ్ ఉంటుంది. దేవాలయాల్లో ఉత్సవాల నుండి కుంభమేళా వంటి భారీ కార్యక్రమాల వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. ఇలాంటి సామూహిక మతపరమైన సమ్మేళనాల్లో వందల వేల మంది, కుంభమేళా వంటి కార్యక్రమాలకు కొన్ని కోట్ల మంది పాల్గొంటారు. అయితే ఇలాంటి చాలా సందర్భాల్లో తొక్కిసలాట ఘటనలు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. ఒక విధంగా తొక్కిసలాట సర్వసాధారణంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున మరణాలకు దారితీస్తున్నాయి. మళ్లీ జరుగుతున్న ఇలాంటి తీవ్రమైన ప్రమాదాల్లో తప్పు ఎవరిదనేది ఇప్పటికీ పెద్ద ప్రశ్నగానే ఉంది. ఒక్కోసారి ప్రజల ఆరాటం దీనికి కారణమైతే, ఒక్కోసారి నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న తిరుమలలో జరిగిన తొక్కిసలాట, తాజాగా ప్రయాగ్రాజ్ కుంభమేళలో తొక్కిసలాట భారీ చర్చకు కారణమవుతున్నాయి. ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రజలు ప్రమాదం అంచున నిలబడాల్సి వస్తుంది. సుఖంగా జీవించాలని దైవాన్ని కోరుకోవడానికి వెళ్లి అత్యంత బాధాకరమైన చావుకు దగ్గరవుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన భక్తి కార్యక్రమంగా ప్రసిద్ధిగాంచిన మహాకుంభమేళా తీవ్ర విషాదానికి వేదికైంది. జనవరి 28 రాత్రి జరిగిన తొక్కిసలాటలో భక్తులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. ఈ మహాకుంభమేళా జనవరి 13న పుష్యమాస పౌర్ణమి రోజు నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగుస్తుంది. 6 వారాల పాటు కొనసాగి ఈ మేళాలో మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ రోజున 10 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని ముందుగానే అధికారులు అంచనా వేశారు. ఈసారి మహాకుంభ భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వందలాది కెమెరాలు, వేలాది భద్రతా బలగాలు, డ్రోన్ పర్యవేక్షణ వ్యవస్థలను అమర్చారు. మెరుగైన భద్రత కోసం తక్కువ మంది భక్తులను ఆయా ప్రదేశాల్లోకి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దారుణమైన తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా జనవరి 28 ఉదయం నుండి మహాకుంభమేళా వద్ద భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. చాలా చోట్ల బారికేడ్లను కూడా నెట్టుకుంటూ ప్రజలు సంగమం వద్దకు వెళ్లారు. కొందరు భక్తులు అకారాల కోసం నిర్మించిన బారికేడ్లను కూడా పడేశారు. ఇక రాత్రి స్నానం ప్రారంభమైన తర్వాత జనసమూహం మరింత పెరిగింది. సంగం ఒడ్డున చుట్టుపక్కల ప్రదేశాల్లో లక్షలాది మంది భక్తులు గుమికూడారు. నదీ సంగమం దగ్గర స్నానాలు చేయడానికి భక్తులు ఆరాటపడడం వల్ల జనాల్ని కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారింది. అర్ధరాత్రి తర్వాత స్నానం చేసేవారి గుంపు సగం బ్యాంక్ వద్ద ఆగిపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. తెల్లవారుజామున 2 గంటలకు పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. కుంభమేళాలో భక్తులు పవిత్ర గంగలో ఎక్కడైనా స్నానం చేయొచ్చు. అయితే సంగం వద్దనే స్నానం చేయడం మరింత పుణ్యాన్ని ఇస్తుందనే అభిప్రాయంతో అక్కడికి భక్తులు పోటెత్తారు. అయితే ఇది జరుగుతుందని ప్రభుత్వానికి, అధికారులకు కూడా ముందే తెలుసు. అయితే కోట్ల మంది భక్తులను కంట్రోల్ చేయడం కూడా అనుకున్నంత సులభం కాదు. ఏది ఏమైనప్పటికీ తొక్కిసలాట ఎన్నో కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కూడా తొక్కిసలాట ఘటన సంచలనం రేపింది. తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 భక్తులు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. జనవరి 9 తెల్లవారుజామున 5 గంటల నుంచి SSD టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అయితే ఈ వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు ముందు రోజు సాయంత్రం నుంచి కౌంటర్ల వద్దకు చేరుకున్నారు. SSD టోకెన్ల జారీ కోసం తిరుపతిలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ 8 కేంద్రాల్లో 90 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ కౌంటర్ల వద్ద భక్తులు బార్లు తీరారు. ఈ క్రమంలోనే శ్రీనివాసం, విష్ణు నివాసం, బైరాగి పట్టెడ కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది.
క్యూ లైన్లలోకి ఒక్కసారిగా వదలడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలిసింది. అయితే ప్రాణ నష్టం జరగడం వెనుక అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే తిరుమల ఘటనలో ఏం జరిగిందంటే బైరాగి పట్టణంలోని రామానాయుడు స్కూల్ దగ్గర టోకెన్ల కోసం వచ్చిన భక్తులను పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పంపించారు. సాయంత్రానికి వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసంతో వేచి ఉన్న ఒక వ్యక్తి రాత్రి 8 గంటల సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఒక్కసారిగా భక్తులంతా ఆ గేటుపై పడ్డారు. భక్తుల మధ్య తోపులాట జరిగి గేటు తెరుచుకుంది. దీంతో వేలాది మంది భక్తులు క్యూ లైన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులపై మండిపడ్డారు. అన్నట్లుగాని ఆ రోజు తిరుమల దగ్గర క్రౌడ్ ఎక్కువైంది. కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేకపోయారు. ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. జనవరి 8 ఉదయం నుంచి భక్తుల్ని పార్కులో ఉంచి తాళం వేయడం, సాయంత్రం వరకు భోజన సదుపాయాలు గాని మిగిలిన ఎలాంటి సదుపాయం లేకపోవడంతో ప్రజలు విసిగిపోయారు. చిన్న దారి తెరుచుకోవడంతో తొందరపడ్డారు. ఫలితం 3 పిల్లలతో సహా పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మౌలిక సదుపాయాలు, భద్రత, అత్యవసర ప్రోటోకాల్ల పరంగా భారీ మతపరమైన కార్యక్రమాలు ఎలా నిర్వహించాలనేది తిరిగి అంచనా వేయవలసిన అవసరాన్ని ఈ విషాదాలు గుర్తుకు చేస్తున్నాయి. అలాగే ఏటా లక్షలాది మందిని ఆకర్షించి భారీ తీర్థయాత్రలు నిర్వహించడంలో పెరుగుతున్న సవాళ్లను కూడా సూచిస్తున్నాయి. ఇక ఇలాంటి ప్రమాదాలు అరికట్టడం, సవాళ్లను పరిష్కరించే మార్గాలు కనుక్కోవడం తక్షణ అవసరమని ఈ సంఘటనలు చెబుతున్నాయి. ఇలాంటి విపత్తుకు దారితీసే అంశాలను పరిశీలించడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించడానికి సహాయపడే చర్యలపై ప్రభుత్వం, అధికారులతో పాటు ప్రజలు కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై ప్రతిపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో పాటు కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కార్యక్రమంలో నిర్వహణ లోపం ఉందని నిలదీస్తున్నారు. అయితే ఇది కేవలం నిర్వహణ లోపంతో జరిగిందా, లేదంటే ప్రజలు కూడా విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. కుంభమేళా మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో చూస్తున్న ఈ తొక్కిసలాటను నియంత్రించే చర్యలు చేపట్టాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. కార్యక్రమాల్లో పెరుగుతున్న ఈ తొక్కిసలాట ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. తగినంత క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కేంద్రంలో ప్రతిపక్ష నేతలంతా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలపై మండిపడుతున్నాయి. విస్తృత ఏర్పాట్లు, వీఐపీల కదలిక, నిర్వహణ అంశాల కంటే సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువ కావడం, నిర్వహణపై దృష్టి పెట్టకుండా ఉండడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఇలాంటి బలహీన వ్యవస్థ ఉన్నట్టు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. నిజానికి భారతదేశంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రమాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా కుంభమేళాల్లో ఇలాంటివి గతంలోనూ జరిగాయి. 1986 ఏప్రిల్ 14న కుంభమేళా సందర్భంగా నాటి యూపీ సీఎం వీర బహదూర్ సింగ్, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు పార్లమెంట్ సభ్యులు కలిసి హరిద్వార్లో స్నానానికి వచ్చారు. దీనితో అప్పటికే ఉన్న రద్దీ కూడా తోడవడంతో జనాల్ని నియంత్రించలేకపోయారు. అప్పుడు జరిగిన తొక్కిసలాటలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 2013 ఫిబ్రవరి 10న జరిగిన కుంభమేళా సందర్భంగా రైల్వే స్టేషన్లోకి లక్షల మంది రావడంతో తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోగా 45 మంది గాయాల పాలయ్యారు. అలాగే నాసిక్లో 2003 ఆగస్టు 27న 39 మంది చనిపోగా 125 మంది గాయపడ్డారు. ఆ రోజు గోదావరి నదిలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రజలు తరలి వచ్చారు. 30,000 మంది భూమిగూడారు. ఓ సాధువు ఆ గుంపుపై వెండి నాణాలు విసరడంతో ప్రజలు వాటి కోసం పోటీ పడ్డారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఇలాంటి ఘటనలు తరచుగానే జరుగుతున్న కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు, వారికి అనుమతులిచ్చే అధికారులు మాత్రం చలించట్లేదు. దానికన్నా ముందు భక్త జనాల్లో ఇలాంటి స్వాముల పట్ల మూఢభక్తి తగ్గట్లేదు.
ఇక ఇప్పుడు భారీగా బలగాన్ని పెంచుకున్న బోలే బాబాను ఈ సంఘటనపై అధికారులు ఎలా విచారిస్తారన్నది తేలాల్సి ఉంది. మహారాష్ట్రలోని మాందేర్ దేవి ఆలయంలో 2005 జనవరి 25న దాదాపు 340 మంది చనిపోగా చాలా మంది గాయపడ్డారు. ఆ రోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు ఆలయానికి వచ్చారు. పౌర్ణమి రోజున వార్షిక జాతరలో భాగంగా వచ్చారు. కొంతమంది ఆలయ మెట్ల దగ్గర జారడంతో తొక్కిసలాట మొదలైంది. కొబ్బరి నీటి కారణంగా ఆ మెట్లపై జనాలు జారిపడ్డారు. 2011 జనవరి 14న కేరళలోని పల్మేడులో 100 మంది చనిపోగా 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో వేల మంది భక్తులు శబరిమల నుంచి బయలుదేరి పల్మేడు దగ్గర ఎదురు చూస్తున్నారు. ఆ టైంలో ఓ జీప్ వేగంగా వచ్చి భక్తులపై పల్టీ కొట్టింది. కొంతమంది చనిపోగా తొక్కిసలాట జరిగింది. 2008 సెప్టెంబర్ 30న రాజస్థాన్ చాముండి దేవి ఆలయం తొక్కిసలాటలో 220 మందికి పైగా చనిపోయారు. నవరాత్రి ప్రార్థనల కోసం బోధాపూర్లోని చాముండిదేవి ఆలయానికి వేల మంది భక్తులు వచ్చారు. ఆలయం వైపు భారీగా ప్రజలు వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. 2024లో ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్లో బోలే బాబా సత్సంగ్లో తొక్కిసలాట జరిగి 121 మంది ప్రాణాలు కోల్పోయారు. బాబా పాదాల వద్ద మట్టిని తీసుకోవడానికి ఎగబడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా ఉంది. ఇక అత్యంత స్పష్టమైన సమస్య ఏంటంటే సమర్థవంతమైన క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యూహాలు లేకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది చాలా మంది చర్చిస్తున్న అంశం. ఉత్సవాలకు వచ్చి సందర్శకుల సంఖ్యను నిర్వహించడానికి ఆలయాలు గాని కుంభమేళా లాంటి ప్రదేశాలు గాని సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధాన మతపరమైన కార్యక్రమాలకు తరచుగా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నప్పుడు దానికి తగిన మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు పెరిగిన రద్దీని నిర్వహించడానికి తగిన విధంగా పెంచాల్సి ఉంది. ఇక జన ప్రవాహాన్ని నిర్దేశించడానికి మరింత పటిష్టమైన చర్యలు, నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అలాగే యాత్రికులకు మార్గనిర్దేశం చేసే బోర్డుల వంటి స్పష్టమైన సంకేతాలు ఉంచాలి. కీలకమైన ప్రవేశ ద్వారాల వద్ద ఇలాంటి సిస్టమ్ లేకపోవడం వల్ల జన సమూహాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా మారుతుంది. అలాగే అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి కూడా తగినంత సంసిద్ధత అవసరం ఉంటుంది. దానికి తగినంత మందితో అత్యవసర వైద్య బృందాలుండాలి. ముఖ్యంగా భద్రతా సిబ్బంది, కార్యక్రమ నిర్వాహకులు, ఎమర్జెన్సీ రెస్పాండెంట్ల మధ్య వేగవంతమైన కమ్యూనికేషన్ కూడా ఉండాలి. దీనివల్ల రెస్క్యూ కార్యకలాపాలను సమన్వయం చేయడం, పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడం సులువవుతుంది. నిజానికి మతపరమైన పండుగల్లో భావోద్వేగం తీవ్రత కొన్నిసార్లు భయాందోళనకు దారితీస్తుంది. ఎలాగైనా తమ తీర్థయాత్రను పూర్తి చేయాలని భక్తుల అత్యుత్సాహంలో చాలా మంది భద్రతా ప్రోటోకాల్ను విస్మరిస్తారు. మత క్రతువును పూర్తి చేయడంలో మొదట ఉండాలని ఆతృతతో కలిపి ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయి. ఇక అతిపెద్ద జనసమూహంలో భయాందోళన ఎక్కడ మొదలైనా సహజంగానే ప్రజలు అక్కడి నుండి బయటపడే ప్రయత్నంలో పరుగెత్తడం మొదలు పెడతారు. ఈ గందరగోళం మరింత తీవ్రంగా మారి తొక్కిసలాట పెద్దదవుతుంది. ముఖ్యంగా అధిక ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో హేయబద్ధమైన ప్రవర్తన మనుగడ అవకాశాలను అధిగమిస్తుంది. ఇది ఇలాంటి దారుణమైన పరిస్థితులకు దారితీస్తుంది. అయితే తొక్కిసలాట గుర్తించిన వెంటనే స్థానిక అధికారులు అత్యవసర సేవలు వెంటనే అందాలి. అయితే జనసమూహం ఎక్కువ ఉండడం వల్ల అవసరమైన సమయంలో బాధితుల్ని చేరుకోవడం కష్టమవుతుంది. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది జనాల్ని చెదరగొట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే ఈ చర్య తీవ్రతను మరింత పెంచుతుంది. అందుకే భద్రత, అత్యవసర విధానాల గురించి ముందుగా భక్తులకు అవగాహన కల్పించాలి. అలాగే సరైన ప్రచారాల ద్వారా భయాందోళన ప్రమాదాన్ని కూడా గణనీయంగా తగ్గించొచ్చు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో భక్తులకు కూడా అవగాహన కల్పించడం వల్ల గందరగోళ పరిస్థితులను అరికట్టొచ్చు. తిరుపతిలో జరిగిన కుంభమేళాలో అయినా ఇలాంటి విషాద సంఘటనలు దురదృష్టకరం. అందుకే భక్తుల భద్రతను నిర్ధారించడానికి కఠినమైన ప్రణాళికలు తయారు చేయడం అవసరం. అలాగే మెరుగైన క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యూహాలను అమలు చేయాలి. ఇక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం, కమ్యూనికేషన్ను మెరుగుపరచడం, ప్రజా అవగాహనను పెంపొందించడం ద్వారా దేశంలో జరగబోయే భవిష్యత్ తీర్థయాత్రలను సురక్షితంగా, క్రమబద్ధంగా, ఆధ్యాత్మికంగా నిర్వహించవచ్చు. భవిష్యత్ తరాలకు తీర్థయాత్రలను మరింత సురక్షితంగా చేయడానికి ఇలాంటి విషాదాల నుండి అంతా నేర్చుకోవాలి. అప్పుడే లక్షలాది మంది ఆధ్యాత్మిక ప్రయాణాలు విపత్కర సంఘటనలు, ప్రమాదాలు లేకుండా కొనసాగుతాయి. For more videos like this, subscribe Big TV channel.